ఈ ఒక పెన్షన్ అయినా మిగతా పథకాలన్నీ ప్రజల్లోకి బాగానే వెళ్తున్నాయి కదా, పథకాలన్నీ బాగానే అసలు 90% పథకాలు ప్రజల్లో చేరుకుంటున్నాయి అంటే అస్సలు లేదు. అసలు వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక రావటం కారణమే సంక్షేమ పథకాలు అందరికీ చేరట్లా. అంటే గత ప్రభుత్వంలో చేరినట్టుగా ఈ ప్రభుత్వంలో చేరట్లా. అంటే సంక్షేమ పథకాలే ప్రజల్లో ఉన్నాయి, మీ బిడ్డ మీకు మేలు చేశారంటే ఓటేయండి అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పారు కదా. మీరే సంక్షేమ పథకాలే విద్యా దీవెన అందక చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బులు కట్టుకోలేక వాళ్ళ సర్టిఫికేట్లు రాక బయటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యా దీవెన రావలేదు, అమ్మ ఒడి రావట్లేదు. 15,000 అని చెప్పారు, ఇంట్లో అందరికీ అన్నారు, పిల్లలందరికీ 15,000 అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఏమో క్లీనింగ్కి వాటికి అని చెప్పేసి 14,000 అన్నారు, 13,000 అన్నారు. ఈ సంవత్సరం ఇంకా పడలేదు. ఫుల్ ప్రెజ్డ్ అయితే మాత్రం లేదు లేదు 90% అని చెప్పేస్తున్నారు కదా, అందుకని లేదు లేదు. మరి మీకు తెలిసి ఎంత పర్సెంటేజ్ వెళ్తున్నాయి పథకాల్లోకి, ప్రజల్లోకి? నేను మా వార్డులో వరకు నేను అయితే అందరి దగ్గరికి కలుస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఎక్కువగా చెప్పేది కరెంటే. మేము ఉండే లైన్లోనే 10 మంది 20 మంది దాకా పోయింది కరెంటు బిల్లు వల్లనే. 300 యూనిట్లు కరెంటు ఛార్జీలు పెంచేస్తారు, మళ్ళీ 300 యూనిట్లు వస్తే తీసేస్తున్నారు. అసలు ఎందుకు పెట్టారు కరెంటు? అంటే ఎవరు ఎండాకాలం ఏసీ వేసుకోకూడదా? అంటే పేదోడికి ఏసీ వేసుకోకూడదు. ఎండాకాలం వస్తే పథకాలు పోతాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి రాజాగారి తోటలోనేనమ్మా ఒకసారి 2,000 బిల్లు వచ్చిందంట. 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందంట. కరెంటు బిల్లు వస్తే వాళ్ళకి ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారి నుంచి తీసుకుంటున్నది పోయింది. వాళ్ళు పక్కా వైసీపీయే. అమ్మ నేను జగన్మోహన్ రెడ్డికే ఓటేసానమ్మా. నేను ఎన్టీ రామారావు కాడ నుంచి 50 రూపాయల కాడ నుంచి నేను తీసుకుంటున్నాను, నాకు ఈ టైంలో పోయింది అంటే చిన్న పసిపిల్లలు ఉన్నారని ఏసీ వేసుకున్నాము. పింఛన్ రేషన్ కార్డు పోయిందమ్మా, మాకు కొంచెం ఇప్పించగలుగుతారా అనేసి కూడా అడగటం జరిగింది. ఒకసారి వచ్చిందంట కరెంటు బిల్లు. ఇవన్నీ ఏంటంటే అసలు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నాము. చాలా మందికి అయితే వెళ్ళట్లేదు, ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారు.